హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఎగ్గు పచ్చడి చేశారా ఫ్రెండ్స్? చేయకపోతే వెంటనే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వీడియోలో చూస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇదే ఎగ్ పచ్చడి చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా 6 ఎగ్స్ తీసుకోండి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోండి. నేనైతే 6 తీసుకున్నాను. ఇలా ఒక గిన్నె తీసుకోండి. కొంచెం పెద్దగా ఉన్న బాక్స్ కానీ గిన్నె కానీ తీసుకోండి. తీసుకొని ఇలా 6 ఎగ్స్ ఆ గిన్నెలో వేసుకోండి. నీట్గా ఎగ్గు పొట్టు లేకుండా చూసుకోండి. ఇలా మంచిగా కలుపుకోండి. తర్వాత కొంచెం మిరియాల పొడి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి. పైన మొత్తం పొంగు వచ్చేలాగా కలపండి. ఎగ్స్ మొత్తం కలిసిపోవాలన్నమాట. అలా కలపండి. మీకు ఇలా కలపడం లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. ఇలా ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోండి. ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బాక్స్ పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు వేసుకొని కొంచెం వేగనివ్వండి. కొద్దిగా వేగితే సరిపోతుంది. తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసుకుందాం. ఆవాలు యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వేగనివ్వండి, సరిపోతుంది. ఎందుకంటే మాడిపోతుంది, అందుకనే. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. చూడండి, నేను ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకుంటున్నా. సేమ్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని అది కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోండి. అవి కొంచెం దోరగా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని ఇది మొత్తము చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్ అయితే ఇలా ఉడికిపోయి చల్లారి ఇలా బాక్స్ బోర్లో వేసిన తర్వాత లోపల ఉన్నది మొత్తం ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్లో వేయించినప్పుడు మళ్ళీ ఇవి లావుగా ఉబ్బుతాయి, అందుకనే ఈ సైజులో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ ముక్కలన్నీ ఆ ఆయిల్లో వేసుకొని బాగా కలపండి. ఇవి మాత్రం ఒక 10 మినిట్స్ వరకు అయితే బాగా వేగనివ్వండి. ఇది రెడ్ కలర్లో రావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా, ఆ కలర్లో రావాలి ఎగ్ ముక్కలన్నీ. అప్పుడే బాగుంటుంది పచ్చడి. ఎన్ని రోజులైనా ఉంటుంది, అంటే ఒక మినిమం 15 to 20 డేస్ అయితే ఉంటుందండి. ఎక్కువ రోజులైతే ఉండదు. మా ఇంట్లో అయితే అయిపోయింది. నేను ఎక్కువ రోజులు ఎప్పుడు ఉంచి చూడలేదు, నాకు తెలియదు. అందుకనే 20 డేస్ వరకు అయితే కంపల్సరీ ఉంటుంది. చూడండి, మనం ఇది వేయించుతున్న కొద్దీ ఇలా మంచిగా ఉబ్బుతుంది అనమాట. అవి ఉబ్బి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా కలుపుతూ వేయించండి. అడుగు మాడిపోకుండా చూసుకోండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. మీరైతే ఒకసారి చూడండి, ఇది ఇలా రావాలి, గోల్డ్ కలర్లోకి వస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుతున్నా. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ముక్కలకు బాగా పట్టాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని మనం ఫస్ట్ తాలింపులో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం అయితే సరిపోతుంది. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 3 స్పూన్లంతా కారం యాడ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, స్పైసెస్ మీ ఇష్టము, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. మాది కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి. మనం ఇలా చల్లారడానికి పక్కన పెట్టుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. వేడిగా ఉంటే పచ్చడి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకోసమనే చల్లారబెట్టాలనేది. చల్లారిన తర్వాత ఆయిల్ కూడా కలుపుకొని బాగా కలపండి. ఇక్కడ ఒక క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్. నేను లెమన్ యాడ్ చేసిన అనమాట, ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసిన, అది క్లిప్ మిస్ అయింది. మీరైతే కంపల్సరీ నిమ్మకాయ రసం యాడ్ చేయండి. మీకు కనుక ఈ పచ్చడి నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.